నెల్లూరు రూరల్ 38వ డివిజన్ టెక్కేమిట్ట టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ షేక్ బషీర్ ఆధ్వర్యంలో వందలాది మందికి మాజీ మేయర్ నందిమంట్ల భానుశ్రీ మజ్జిగ పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రతి వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్న బషీర్ ని భానుశ్రీ అభినందించారు. కార్యక్రమంలో 38వ డివిజన్ సభ్యులు మైనుద్దీన్, కరీముల్లా, టైలర్ కరీముల్లా, మహమ్మద్ బాబు, సుభాష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాగే ఈ సంవత్సరం కూడా బషీరు మరియు మిత్రమండలి వేసవి కాలంలో ప్రతిసారి కూడా పాదచారుల యొక్క దాహార్తి తీర్చే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కూడా ఈ టెక్కేమిట్ట సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చేపోయే ప్రజలందరి యొక్క దాహార్తి తీర్చే విధంగా ఏర్పాటు చేయడానికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మెయింటైన్ చేయడమే కాకుండా ఇక్కడ అందించే పానీయాలు కూడా అంటే శుభ్రత, ఎందుకంటే వేసవి కాలం ఎక్కువగా ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా మంచి జాగ్రత్తలు తీసుకొని ప్రతి సంవత్సరం లాగే చాలా శుభ్రంగా ఈసారి ఏర్పాటు చేశారు. వారికి నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని, ఎందుకంటే ఎక్కువగా పేదవారు ముఖ్యంగా ఎదురుగుండా ఉన్న స్లమ్ నివసించే ఈ ప్రాంతంలో వచ్చేపోయే వారందరికీ కూడా ఈ దాహార్తిని తీర్చే విధంగా ఏర్పాటు చేసినందుకు వారి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరింతగా ఎందుకంటే ప్రతి సెంటర్లలో కూడా మనం ఎప్పుడు చూస్తున్నాము, ఎక్కడ ఎవరికి అవకాశం ఉన్న దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటూ వారిని మరి ఒకసారి గౌరవనీయులైన రూరల్ శాసనసభ్యులు సభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు మరియు కోటమిరెడ్డి కేతిరెడ్డి గారు మరియు మా డివిజన్ ఇన్ఛార్జ్ భానుశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతి సంవత్సరం పేదలకు ఏదో విధంగా ఏదో మంచి కార్యక్రమం చేయాలనేది నా మనసులో కోరిక. దానికి రోడ్డు నా మిత్రమండలి అందరూ సహకరిస్తారు. నేను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని దేవుని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు సుభాష్ అండి. టెక్కేమిట్టలోని 38 డివిజన్లో బషీర్ మరియు వారి మిత్రమండలి ఏర్పాటు చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి 37వ డివిజన్, 41వ డివిజన్, 38వ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ మేయర్ భానుశ్రీ అక్క గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా కోటమిరెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ మంచి కార్యకర్తల, కష్ట కార్యకర్తల ఆశాజ్యోతి, అదేవిధంగా ప్రతి కార్యకర్త తనకు ఓటేసిన ప్రతి ప్రజలు బాగుండాలని కోరుకునేటటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పినా కూడా తక్కువే. ఆయనే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ గారి ఆశీస్సులతో బషీర్ మరియు వారి మిత్రమండలందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం, అదేవిధంగా మజ్జిగ వారానికి ఒకరోజు ఏదో ఒక ఐటెం ఇస్తూ ఉంటారు. నేను ఒక పెద్దలు అంటూ ఉంటారు, అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని. అన్నదానం పెద్దలు ఎందుకు గొప్పదంటారంటే, నగలిచ్చినా, డబ్బు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా మనిషి చాలు అన్నడు. అదే కడుపు నిండా అన్నం పెడితే రెండోసారి అన్నం వేసేదనంటే చాలు అని అంటాడు. అందువల్ల పెద్దలందరూ కూడా అన్నదానం గొప్పదన్నారు. అదేవిధంగా బషీర్ మిత్రమండలి ఈ చలివేంద్రం నీళ్ళు ఏర్పాటు చేసిందంటే, ఒక దారిని పోయే వ్యక్తి ఎవరినైనా మంచినీళ్ళు, ఒక చెంబు మంచినీళ్ళు అడిగితే ఇచ్చే సంస్కృతి మంది.
ఇచ్చిన తర్వాత తాగిన తర్వాత ఇంకొక సొంబిమంటే చాలు అంటారు. కాబట్టి అన్ని దానంలో కల్లా అన్నదానంతో పాటు కూడా నీళ్ళ దానం కూడా గొప్పదని నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి ప్రతి సంవత్సరం శుచి శుభ్రతతో అనుకూలంగా చేసేటువంటి బషీరు వారు మిత్రమందరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వృద్ధా సేవల్లో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.